అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశ్వసనీయ సమాచారంతో పీటీఎం పోలీసులు మెరుపు దాడి. 100 కేజీల గంజాయి, ఫార్చునర్, స్కార్పియో వాహనాలు స్వాధీనం. 6 మంది నిందితులు అరెస్ట్. పారిపోయిన 6 మంది కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు వెల్లడించిన ములకల చెరువు సిఐ తమ్మిశెట్టి మధు. అక్రమంగా కర్ణాటక నుంచి పుంగనూరుకు తరలిస్తున్న 10,000 గోడ గడియారాలను సీజ్ చేసిన రామసముద్రం పోలీసులు. పట్టుబడిన గోడ గడియారాలు పుంగనూరుకు చెందిన బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్కు చెందినవిగా గుర్తింపు. రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు పట్టించుకోని అధికార యంత్రాంగం. నేడు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన బసినికొండ ప్రజలు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పేరుతో దళిత కుటుంబానికి అన్యాయం చేస్తున్న వైసీపీ సర్కార్ ఘాటుగా విమర్శించిన మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ యమల సుదర్శనం. దళితుని పక్షాన హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించిన దళిత నేత. డీటెయిల్స్ చూస్తే హంద్రీనీవా మరమ్మతులను ఆదమరిచి ప్రజల ఇబ్బందులు కూడా పట్టించుకొని మదనపల్లి మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ మదనపల్లి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డుకు చెందిన స్థానికులు పెద్ద సంఖ్యలో పుంగనూరు మదనపల్లి జాతీయ రహదారిపై మంగళవారం ధర్నా నిర్వహించారు. మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డు బసినికొండ ప్రాంతంలో హంద్రీనీవా కాలువ నీళ్లు లీకై కిలోమీటర్ల మేర నీరు వృధాగా పోతుంది. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోక నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికులు మంగళవారం పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ మురికి నీరును శుభ్రం చేయాలని వృధాగా పోతున్న హంద్రీనీవా కాలువ నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. పలుమార్లు అధికారులకు సమస్యను పరిష్కరించమని కోరినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల బాడీ బిల్డింగ్ చేస్తున్న మెకానిక్ షాపుల్లో నీటి ప్రభావంతో కరెంటు షాక్ వచ్చి చాలా మంది ప్రమాదం బారిన పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు, పాలకులు స్పందించి ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్ధగంటకు పైగా నిరసన చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా స్థానికులు పాల్గొన్నారు. మదనపల్లి బసినికొండ నియోజకవర్గం మీద సెంట్రల్లో వాటర్ వచ్చేదాని వల్ల కార్మికులు రావడం లేదు. కరెంట్ సర్క్యులేషన్ అవుతుంది. మిషన్ వెల్డింగ్ చేయడానికి కరెంట్ సప్లై అవుతుంది. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు రావడం లేదు. దానివల్ల సెంట్లకి చాలా లాస్ వస్తుంది. కరెంట్ అయితే సప్లై మిషన్లకి సప్లై అవుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో పశ్చిమ నెలలో ఇలా చెట్లకు మొత్తము ఇది నీళ్ళు వచ్చేసి బసినికొండ హంద్రీనీవా కాలువ మదనపల్లి నుంచి పుంగనూరు పోయే కాలువ. ఆ నీళ్ళు వల్ల ఓటలాగా వచ్చి అది చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ వచ్చి వర్కర్స్ ఎటువంటి పరిస్థితుల్లో పనికి రాలేని పరిస్థితి అయిపోతున్నది. వెహికల్ ఎక్కువ వచ్చి ఒక స్పేర్ పార్ట్స్ వేయడం మొత్తం అన్ని రిపేరు సెట్లు ఉండేది. ఈ సెట్లకి వెహికల్ ఎత్తుకొని రావడం దానికి కూడా చాలా ఇబ్బంది. లీకేజ్ కావడం వల్ల మాకు చెట్లలోకి నీళ్లు దొరకఉన్నాయి. నీళ్లు రావడంతో ఎత్తు పాత అవుతుంది. పనులు రావడం లేదు. పనులు ఇబ్బందికరంగా మా ఇబ్బంది పక్కన పెడితే రోడ్డుపైకి నీళ్ళు వచ్చినాయి. రోడ్డు పైన 15-20 దినాల నుండి నీళ్లు పోతా ఉంటాయి. మున్సిపల్ కమిషన్ సార్ మున్సిపల్ మేడం వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈడ ఆల్రెడీ 45 మంది పడిపోయినారు. దానికి స్పందించలేదు. ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు మేము పదే అడుగుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు క్లారిటీ కనపడుతుంది కదా. ఇది మా షెడ్యూల్లో అయితే కనపడలేదు. ఇప్పుడు రోడ్డు పైన ఉన్నా కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించకపోతే మేమేం చేయడం కొన్నాము. కరెంటు షాకు కడుతోంది. పిల్లలు ఇద్దరు రాలేదు. అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్, తెలుగు యువత మచిలీపట్నం పార్లమెంట్ ప్రెసిడెంట్ దండమూడి చౌదరి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి కోసం వందలాది మంది నిరుద్యోగులతో కలిసి నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, కృష్ణా జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాజాబాబు పాల్గొన్నారు.
దీక్షను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ త్వరలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ఖచ్చితంగా డీఎస్సీ ప్రకటిస్తామని ఇదివరకే చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. మీరు అధైర్యపడకుండా వైసీపీని ఓడించి జగన్ రెడ్డిని ఇంటికి పంపే విధంగా పోరాటాలు చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంటు, జిల్లా, మండల తెలుగు యువత నాయకులు, అవనిగడ్డ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల మునుపు మెగా డిఎస్సీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ వేశాడు. నేను వచ్చిన వెంటనే మీకు మెగా డిఎస్సీ వేస్తా, ఖాళీగా ఉన్నటువంటి 23,000 పోస్టులు నేను భర్తీ చేస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాదాపు ఇంకా 60 రోజుల్లో ఎలక్షన్ కాబోతున్నా. ఎన్నికల స్టెంట్ లో భాగంగా ఈరోజు 6,100 పోస్టులు మాత్రమే మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే తెలుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లోళ్ళు పనికిరారాన్ని నీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నీ కూతుర్లేమో లండన్ లో చదవచ్చు, నీ మంత్రులు ఒక్కొక్కరికి ఒక్కో శాఖకు సంబంధించి ఏ మంత్రికి కూడా అవగాహన లేదు. వోక్స్ వ్యాగన్ లిక్కర్ కేసులో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఎత్తుకొచ్చి విద్యాశాఖ మంత్రి ఎస్వి సజ్జల దళిత మహిళ రామాపురం వెంకటమ్మ కుటుంబానికి అన్యాయం చేయడానికే మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామాల సుదర్శనం ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత కులానికి చెందిన కొండామర్రి దళితవాడలో నివాసం ఉండే రామాపురం వెంకటమ్మ భర్త పట్టా పాస్బుక్ కలిగి ఉన్నారని, కొంతకాలంగా మామిడి చెట్లు నాటి అంతర్ పంటలు సాగు చేస్తున్నారని వివరించారు. ఇటీవల రెవెన్యూ సిబ్బంది సదరు భూమి మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం కోసం సబ్ డివిజన్ చేసి సర్వే నెంబర్లో 235/3 బదులుగా 253/5 విస్తీర్ణం A1 53 సెంట్లుగా, 235/7 విస్తీర్ణం A27 సెంట్లుగా మార్పు చేశారని ఆరోపించారు. నేషనల్ హైవే పక్కనే 7 ఎకరాలు ఒక్క చోట, మరో చోట 5 ఎకరాలు డీకేటీ భూమి ఉన్న వాటిని వదిలేసి నిరుపేద మాల కులానికి చెందిన వెంకటమ్మ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వెంకటమ్మకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆశ్రయించామని, ఈ భూమిని ఇతర అవసరాలకు వాడరాదని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం 31 జూలై 2023న ఆంధ్రప్రదేశ్ యాక్టీస్ ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా విడుదల చేశారు. దాని ప్రకారం 8 సంవత్సరాలు సాగు చేసిన భూమిని ఎలాంటి అన్యాక్రాంతం కారాదని సూచించారు. ప్రభుత్వ ఉపయోగం కోసం ఇలా చేయటం సముచితం కాదన్నారు. అగ్రకులాల భూమిని వదిలేసి నిరుపేదల భూమిపై పడటం సరికాదన్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కౌన్సిల్ తమ చర్యలను నిలిపివేయాలని కోరారు. లేని ఎడల చట్టపరమైన చర్యలకు సంబంధిత అధికారులను, కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. మాకు కావాలని చెప్పేసి ఆర్డీఓ దబాయిస్తంట, నేను లోపలేపిచ్చేస్తా. ఇంకొకతను ఎవరో మున్సిపల్ వైస్ చైర్మన్ అంట, ఆయన దబాయిస్తాడంట, నేను జైలుకి పంపించేస్తాననేసి. అంటే మా భూములు మీకు ఇవ్వకపోతే జైలుకి పంపుతున్నాడు. ఇవాళ రాజకీయ నాయకులు 100 ఎకరాలు ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అంతా కూడా దబాయించి, అటు తమ్మలపల్లి అయితే, ఇటు మదనపల్లి అయితే, ఇటు పొంగునూరు అయితే దబాయించి చేసుకుంటున్నారు. మరి అట్లా వాళ్ళ భూమి ఎందుకు అడగకూడదు? మిడ్స్ కాలేజ్ యజమాని దాదాపు 7 ఎకరాలు ఉంది, ఆయనకు డీకేట్ ఎట్లా ఇస్తారు? అట్లాగే అటువైపులో వేరే ఓసీకి దాదాపు 5 ఎకరాలు ఇచ్చారు. వీటన్నింటినీ వదిలేసి ఎస్సీల భూములకు పోతున్నారు. మేము వ్యతిరేకిస్తున్నాం. మేము డైరెక్ట్ ఇచ్చాడు ఏమంటే దీంట్లో, I therefore directed the commission it requested don't transfer the land belongs to SC's other purpose according to SCST POT Act 1989 and 85 Act under section 3 FG and other justice applicant as per rules అనేసి ఆల్రెడీ రాజ్యాంగంలో చట్టం ఉంది. ఎస్సీ కమిషన్ లో కూడా ఆల్రెడీ SCST యాక్ట్ ఇది ఉంది. ఈ నందరినీ తొంగలో దొక్కేసి ఆర్డీఓ గారు అయితేనేమి, ఎంఆర్ఓ తొంగలో దొక్కేసి ఆ భూమి కావాలంటారు. దీంట్లో ప్రధాన పాత్ర వచ్చి సర్వేయర్కు షావుకారుల భూమి కనబడదు. మదనపల్లి సర్వేయర్కు పేదోళ్ళ భూమే కనబడుతుంది. ఎక్కడ బీదోళ్ళ భూమి ఉందా దాన్ని ఎవరికొరికి కట్టబెడుతున్న పరిస్థితి వస్తుంది. మరి మేము చెప్తున్నాం, సర్వేయర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, పేదల భూమికి వస్తే మేము వ్యతిరేకిస్తాం. ఇవాళ మాకు రాజ్యాంగం ఉంది, మీకు పోలీసులు పెత్తందారులు సపోర్ట్ ఉంటుంది. మాకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ప్రకారం ఎందుకు మీరు మా పేదోళ్ళు వెంకటమ్మ భూమి ఎందుకు మీరు ఆక్రమిస్తారు? ఇవాళ మామిడి చెట్లు ఉన్నాయి, మరి అసలు చెట్లు ఉంటే, తోటలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోరు. కలికిరిలో కూడా అట్లాగే గవర్నమెంట్ కాలనీ కోసము, అట్లాగే అగ్రికల్చర్ పర్పస్ అంటే మామిడి చెట్లు అంతా వదిలేశారు. మరి ఇవాళ మామిడి చెట్లు ఉంటే ఎందుకు
మీరు రేపు తెల్లారిలోగా పీకేసారు, లేకపోతే మనం జైల్లో పెట్టేసాను పెద్ద ఆయన బెదిరిస్తున్న పరిస్థితి వాళ్ళ అధికారులకు ఉంది. మీరు పెత్తందారులా అధికారులా, లేకపోతే రియల్ ఎస్టేట్ అధికారులని ఎంఆర్ఓను ఆర్డీఓ గారిని అడుగుతున్నాం. కాబట్టి వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఇంకోటి ఏమంటే విచారకరమైన విషయం ఏమంటే మున్సిపాలిటీలో అజెండా పెట్టి దీన్ని తీర్మానం చేసి ఒప్పుకున్నారు. ఎవడ ముసొత్తానండి మీరు అజెండా పెడతారు? మరి మీరు రామసముద్రం చెక్ పోస్ట్ లో పోలీసుల తనిఖీల్లో భాగంగా మంగళవారం కర్ణాటక నుండి అక్రమంగా కంటైనర్ వాహనంలో తరలిస్తున్న 10,000 గోడ గడియారాలను రామసముద్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గోడ గడియారాలు పుంగనూరుకి చెందిన బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కి చెందినవిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల జీవితాలను నడ్డివిరిచే విధంగా ఉన్నాయని గ్రహించిన ఏపీ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళలను సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి చెల్లి అనే సంబంధాలను కూడా విస్మరించి మహిళా లోకానికి అవమానపరిచేలా ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రోలింగ్ చేస్తున్న వారిపై జగన్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా లోకాన్ని గౌరవించేలా వ్యవహరించాలని హితవు పలికారు. తల్లిని చెల్లిని గౌరవించలేని నాయకులు రాష్ట్రంలోని మహిళలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు వై ఈశ్వరమ్మ, మహమ్మద్ రఫీ, మహమ్మద్ అలీ, అమీర్ జాన్, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్రలు పాల్గొన్నారు. ఈరోజు నేరుగట్టివారిపల్లి నుంచి మన కాంగ్రెస్ పార్టీలో నాయకురాలైన దివ్య ఆధ్వర్యంలో చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేరుగట్టివారిపల్లి నుంచి పెద్ద ఎత్తున ఈరోజు మహిళా మనులు అక్కగారు పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీనే మనకు దిశ దశ, ప్రజలకు సామాన్య ప్రజలకు మేలు చేస్తుందనే నమ్మకంతో ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి హృదయపూర్వక ఆహ్వానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా. అలాగే వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని వాళ్ళు నమ్మినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న తీరు, పాలక ప్రతిపక్షాల తీరు చూసి ప్రజలు విసిగెత్తిపోయారు. అందులో భాగంగానే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలు ఈ మధ్యనే తీసుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా రాష్ట్రమంతా తిరిగి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా మనులు వారంతటా వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా శుభ పరిణామం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు సామాన్యులు చూస్తున్నారు. అది కేవలం షర్మిలమ్మ గారి రాకతోటి కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతానికి నాంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలం పుంజుకుంటున్న తరుణంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబుద్ధులు కొంతమంది వారికి బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన మదనపల్లి పట్టణంలో జరిగిన బహుజన రాజ్యాధికార సదస్సుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి
ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశాన్ని ఆశించిన దానికంటే పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయడం శుభ సూచకమని అన్నారు. సభ విజయవంతంతో సమాజ్వాదీ పార్టీ ప్రజలకున్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని అన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన అన్ని గ్రామాల నుంచి ఈ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడం చూస్తుంటే రానున్న సార్వత్రిక ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీయే మదనపల్లి నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయిస్తుందని తెలిపారు. బహుజన శ్రేణులంతా రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ, సీను, గంగాధర్, మహేష్, శివ, అరుణ్, అనిల్, ప్రసాద్, రెడ్డి, మోహన్, మోహన, అశోక్, గంగరాజు, హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్నటి రోజున ఫిబ్రవరి 3వ తేదీ శనివారం రోజున జరిగినటువంటి బహుజన రాజ్యాధికార సదస్సు దిగ్విజయంగా పూర్తయినందున, గ్రాండ్ సక్సెస్ అయినందుకు బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి కమిటీకి, అదేవిధంగా బహుజన రాజ్యాధికార సదస్సుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే మీడియా మిత్రులు కావచ్చు, పోలీస్ మిత్రులు కావచ్చు, అశేషమైనటువంటి జన సందోహాన్ని కావచ్చు, మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ సమావేశానికి బహుజన రాజ్యాధికార సదస్సుకు ఎవరెవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైబీములు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, మేము అనుకున్న దానికంటే వాస్తవానికి మేము ఒక 2000 మంది వరకు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పి మేము అనుకున్నాం. కానీ దాదాపు స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా మేము అనుకున్న దానికంటే మేము కేవలం ప్రచారం మాత్రమే చేశాం. ప్రచారాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని 3000 వరకు వాళ్ళ పైచులకు రావడం మాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. బహుజన సమాజ్ పార్టీ పట్ల కూడా ప్రజల యొక్క వాళ్ళు బహుజన సమాజ్ పార్టీకి వాళ్ళు మద్దతుని ఏ విధంగా ఇస్తూ ఉన్నారో ఈ యొక్క బహుజన రాజ్యాధికార సదస్సు ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వడమే దీనికి నిదర్శనం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా ఫోన్ చేయడం, చాలా బాగా సమావేశం జరిగిందని చెప్పడము మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, వాస్తవానికి మిత్రులారా, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీల్లాగా ఈరోజు చాలా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీల్లాగా మేము షో అప్ చేయడం, మేము అక్కడ తిరుగుతూ ఉన్నాం, సమావేశాలు పెట్టడం, రాత్రిపూట సమావేశాలు పెట్టడం. పీటీఎం పోలీసులకు సోమవారం రాబడిన విశ్వసనీయ సమాచారంతో మొలకల చెరువు సిఐ తమ్మిశెట్టి మధు ఆధ్వర్యంలో పీటీఎం మండలం రావూరు వాండ్లపల్లి సమీపంలోని సండ్రడ్వి వద్ద గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. 12 మంది గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యుల్లో 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 6 మంది పారిపోయినట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుండి పైలట్ వాహనంతో అప్రమత్తంగా రవాణా చేసి పీటీఎం మండలం రావూరి వారిపల్లికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో 100 కేజీల గంజాయితో పాటు ఫార్చునర్, స్కార్పియో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ 6 మంది నిందితులలో పీటీఎం మండలానికి చెందిన నాగరాజు, మల్లికార్జున, బాలాజీ, బి కొత్తకోటకు చెందిన అణికుమార్, మదనపల్లి పట్టణానికి చెందిన ఓబులేషు, కొండాయలుగా గుర్తించారు. ప్రధాన నిందితులు అక్కినపల్లి నాగరాజు, చింతమాకుల ఓబులేషుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మొలకల చెరువు సిఐ తమ్మిశెట్టి మధు వెల్లడించారు. ఈరోజు పీటీఎం మండలంలోని కాయలవారిపల్లి, రావుపురి వాండ్లపల్లి సమీపంలో ఉన్నటువంటి సండ్రడ్ అనే ప్రాంతంలో వేరే ప్రాంతం నుంచి గంజాయి తీసుకుని వచ్చేసి అక్కడ రీసెల్లర్స్కు ఎక్స్చేంజ్ చేసుకుంటారని సమాచారం రావడంతో ఇమీడియట్గా పీటీఎం ఎస్ఐ గారి సిబ్బంది మరియు మాజాడాలను తీసుకునేసి ఇమీడియట్గా స్పాట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ సుమారు 12 మంది ముద్దాయిలు ఉండేసి అక్కడ నుంచి కొద్దిమంది వెళ్ళిపోవడం జరిగింది. 6 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 6 మందిని ఒక 100 కేజీలు గాంజాను, ఒకటి ఫార్చునర్ వెహికల్, ఒకటి స్కార్పియో వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీని పూర్వాపరాలకు వెళ్తే దీంట్లో A1 ముద్దాయి అయినటువంటి నాగరాజ్ యాదవ్ మరియు A2 బాలాజీ అలియాస్ బాలు అనే వాళ్ళు వచ్చేసి పీటీఎం మండలం బార్డర్ విలేజ్లో ఉంటారు. వీళ్ళంతా బీ కొత్తకోట, మదనపల్లి చంద్రా కాలనీలో వీళ్ళు యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. వీళ్ళు సుమారు 4-5 సంవత్సరాల క్రితం చంద్రా కాలనీలో ఉన్నప్పుడు అక్కడ కొద్దిమందితో ఏర్పడినటువంటి పరిచయంతో ఈ గాంజా బిజినెస్లోకి వ్యాపారంలో అడుగుపెట్టడం జరిగిందంట. తర్వాత వీళ్ళు 2022లో వీళ్ళను బెంగళూరు పోలీసులు, ఆర్టీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి గాంజా కేసులో రిజిస్టర్ జైలు పంపడం జరిగింది.
వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పరివర్తనలో ఎలాంటి మార్పు లేకపోకుండా మళ్ళీ ఇదే కొనసాగింపు చేయడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు ఒక హ్యూజ్ క్వాంటిటీతో దీన్ని చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించనే ఉద్దేశంతో నాగరాజు, మురళి, బాలు ఇంకా కొద్దిమంది ముద్దాయి మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ లో వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న ఈటీవీలో మరణించిన రిటైర్మెంట్ పొందిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను నియమించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసు, సురేష్ కుమార్లు మంగళవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. మున్సిపాలిటీ నందు అనేక సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు విపత్తులను, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు పౌర సేవలకు ఆటంకం కలగకుండా సేవలందిస్తున్నారని, ఇటీవల కార్మికులు రిటైర్మెంట్ పొందిన వారు కొందరు ఉద్యోగులు మరణించారని, వీరి స్థానంలో వారి కుటుంబ సభ్యులను తిరిగి పనులకు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పద్ధతుల్లోనే ఇక్కడ కూడా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు, వాసు, గణేష్, శ్రీనాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అయిన కార్మికుల స్థానాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి స్థానం కల్పించాలని గతంలో ఎన్నో మార్లు మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి కానీ, ఆ రీజనల్ డైరెక్టర్ గారికి కానీ మేము వివరించడం జరిగింది. అదే తరుణంలో అవుట్సోర్సింగ్ కార్మికులు, చనిపోయిన కార్మికులకి, రిటైర్డ్ అయిన కార్మికులకి ఉద్యోగం కల్పిస్తూ ఉన్నారు. కానీ జనవరి 30వ తారీఖున జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జనవరి 30వ తారీఖున ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులు, అనారోగ్యంతో ఉన్న కార్మికులు, రిటైర్డ్ అయిన కార్మికుల స్థానాల్లో బయట వ్యక్తుల్ని చేర్చడం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ కుటుంబ సభ్యులను ఏమాత్రం విచారించకన్నా వీరు ఉద్యోగాలు చేస్తారా చేయరా అని చెప్పని ఎటువంటి విచారించకనే బయట వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వడం పూర్తిగా ఏఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ కార్మికులు కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగం కల్పించాలి. కానీ గతంలో కూడా కరోనా సమయంలో ఆ కుటుంబ సభ్యులు ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కళాశాలలోని బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా బెంగళూరులోని సవిస్టియన్ టెక్నాలజీస్ ను సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. కళాశాల విద్యార్థులు కంపెనీలో గల నూతన టెక్నాలజీస్పై మరియు కంపెనీ ఎన్విరాన్మెంట్ను అక్కడ ఉన్న వారితో అడిగి తెలుసుకున్నారు. కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సంగీత విద్యార్థులకు బిల్డింగ్, కెరియర్ ఇన్ డేటా ఇంజనీరింగ్పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఈ పోటీ ప్రపంచంలో టెక్నాలజీతో ముందుకెళ్లాలని, దినదినం టెక్నాలజీలో మార్పులు ఉన్నాయని ఆమె అన్నారు. విద్యార్థులతో పాటు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జి కిరణ్ కుమార్ మరియు విద్యాశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.